నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గాంధీ భవన్లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ. రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఖర్గే నేతృత్వంలో చర్చ. హైదరాబాద్లో ఘనంగా కె రోసియా జయంతి వేడుకలు. రగ్డీ కాపుల్లో విగ్రహం ఆవిష్కరించిన ఖర్గే, రేవంత్ రెడ్డి. పాసమైలారం పేలుడు ఘటనలో 39కి చేరిన మృతుల సంఖ్య. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భీమరావు మృతి. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా మోదీ నివాళులు. దేశం పట్ల గౌరవం, విశ్వాసాన్ని కలిగించిన వ్యక్తి అని కితాబు. జూలై 9న అమల్లోకి రానున్న ట్రంప్ ప్రతీకార సుంకాలు. గడువుకు ముందే కొత్త టారిఫ్లపై దేశాలకు లేఖలు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్లో కీలక సమావేశంలో పాల్గొంటున్నారు. తొలుత పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కమిటీ చర్చిస్తోంది. ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపైన చర్చిస్తున్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు, సంస్థాగత పార్టీ నిర్మాణం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలపైన చర్చ సాగుతోంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం జరగనున్న సామాజిక న్యాయ సమరభేరి సభకు జిల్లాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలివస్తున్నాయి. హనుమకొండ నుంచి 1500 మంది హస్తం పార్టీ నేతలు బస్సులు, కార్లలో పయనమయ్యారు. గ్రామ, మండల, జిల్లా అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సభకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవనున్న నేపథ్యంలో 40,000కు పైగా కార్యకర్తలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా అగ్రనేత దిశానిర్దేశం చేయనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘాల నుంచి నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ బాట పడుతున్నారు. హైదరాబాద్ లగ్డీ కాపుల్లో మాజీ సీఎం రోసియా విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధరబాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు రోసియా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోసియా సేవలను మల్లికార్జున ఖర్గే సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. కళాకారులు ఒక్క నిమిషం ఆపండి. కళాకారులు అదిగో కొణిజేటి రోషయ్య గారి విగ్రహం 6 దశాబ్దాల ప్రజాసేవలో 16 మార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఒక కీర్తిని ఆ మూర్తిలో మనం ప్రస్ఫుటంగా చూడగలుగుతూ ఉన్నాం. అందరం ఎవరి స్థానంలో వాళ్ళు క్రమశిక్షణతో నిలబడదాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు స్టాండ్ ఇన్ డిసిప్లిన్ వే. జయ జయ హే తెలంగాణ. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని రూపకల్పన చేయించిన పాటను ఇప్పుడు యావత్ తెలంగాణ గుండెల్లో మారుమోగుతోంది. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం.
సంగారెడ్డి జిల్లా పాసెం మైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలిని హైలెవెల్ కమిటీ సందర్శించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో రెవెన్యూ, పరిశ్రమలు, కార్మిక, అగ్నిమాపక, ఆరోగ్య శాఖ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిన్న ప్రమాద స్థలిని నిపుణుల కమిటీ సందర్శించి ప్రమాద కారణాలను అన్వేషించింది. మరోవైపు సిగాచి ప్రమాదం మృతుల సంఖ్య 39కి చేరినట్లు అధికారులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడే ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమరావు మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడు భీమరావు స్వస్థలం మహారాష్ట్రగా గుర్తించారు. వర్షాకాలంలో నాలాలు పొంగకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులకు సూచించారు. హైదరాబాద్లో వరద ముప్పు ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాలా ఆక్రమణలకు వెంటనే తొలగించడానికి ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు పడినప్పుడు మూసీ నది పరివాహకం కంటే ఎక్కువ కోకట్పల్లి, జీడిమెట్ల నాలాలే ప్రమాదకరంగా మారుతున్నాయన్నారు. జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ నుంచి వచ్చే వరద కాలువ ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురై కుంచుకుపోయిన విషయాన్ని పరిశీలించి ఆ నాలాను డ్రోన్ కెమెరాతో పరిశీలించి ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. అల్వాల్ మండలం యాప్రాల్లో నాగిరెడ్డి కుంట కబ్జాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి దాదాపు 19 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు 6 ఎకరాల వరకు కబ్జాకు గురైందని గ్రహించారు. నాలా ఆరంభంలో ఎంత వెడల్పులో ఉందో కాప్రా చెరువులో కలిసే వరకు అదే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కమిషనర్ ఆదేశాల మేరకు యాప్రాల్లోని స్వర్ణాంధ్ర ఫేజ్ 1కు వరద ముప్పును తప్పించే కాలువ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేశారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఇందిరా పార్క్ నుంచి లగ్డి కప్పుల వైపు వెళ్లే దారిలో భారీగా వాహన రద్దీ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడడం జరిగింది. దాదాపు ఉదయం 9 గంటల నుంచి కూడా ఇదే విధంగా ఉందని చెప్పి వాహనదారులు అయితే వాపోతున్నారు. ఇటు ఇందిరా పార్కు నుంచి ఇటు లగ్డి కప్పులు వెళ్లే రహదారులు, ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ కానీ తర్వాత తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర కింద ఉన్న వాహనాలు కూడా ఇందిరా పార్క్ నుంచి ఇటువైపు వచ్చే వాహనాలు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ కూడా గంటల తరబడి కూడా వాహనదారులు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వాహనదారులు అయితే గంటల తరబడి మేము ఆఫీస్కి వెళ్లే సమయంలో ఎంత భారీగా ట్రాఫిక్ అయింది చెప్పని కూడా చెప్తున్నారు. ఎంతసేపు అయింది ట్రాఫిక్ జామ్, ఎట్లా ఉంది ఇప్పటివరకు ట్రాఫిక్ సంబంధించి కూడా వాహనదారులు అయితే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా అంటే ట్రాఫిక్ జామ్ భారీ కావడంతో కూడా గంటల తరబడి కూడా ఈ ట్రాఫిక్ జామ్లో ఉన్నాం. అయితే ఉదయం ఇక్కడ లగ్గిడి కప్పుల నుంచి తర్వాత ఇదే విధంగా లగ్గిడి కప్పులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో కూడా ఉదయం సమయంలో ఆఫీస్కి వెళ్ళాలంటే ఇబ్బందికరంగా మారిందని చెప్పి కూడా వాహనదారులు అయితే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది వాహనదారులను వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. అన్న ఎక్కడి నుంచి వస్తారు, ఎంతసేపు అయింది ట్రాఫిక్? ఒక 10 మినిట్స్ అయిందండి. నేను ఇక్కడే అశోక్ నగర్, చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఐరన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి. ట్రాఫిక్ అయితే దాదాపు భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఉండడంతో కూడా కొంతవరకు అయితే ఇబ్బంది ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మేము 1 అవర్ అవుతుంది తార్నాక నుంచి రావటి, ఇంత టైం అవుతుంది. ఫ్లైఓవర్ మీదే ఇప్పుడు దాదాపు 25 నిమిషాలు అవుతుంది. చాలా ఘోరం అండి ఇది మాత్రం కరెక్ట్ కాదు. అందరికీ లేట్ అవుతుంది. వాళ్ళు ఏమన్నా ఉంటే ప్రత్యామ్నాయం చూసుకోవాలా. ఇట్లా సిటీ లోపలికి వచ్చి ఈ విధంగా ఇబ్బంది పెట్టదు ప్రజలని. రైట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇంత భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో కూడా వాహనదారులు అయితే వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయ సమయంలో ఆఫీస్కి వెళ్ళడంతో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత దీంట్లో ఈ భారీ ట్రాఫిక్ జామ్ వల్ల దాదాపు కిలోమీటర్ల వరకు అయితే వాహనదారులు నెమ్మదిగా ముందుకైతే సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడికి లగ్గిడి కప్పులు వచ్చే రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి పైన అయితే ఇదే విధంగా కూడా నెమ్మదిగా వాహనాలు కొనసాగుతూ అయితే ముందుకు వెళ్తున్నాయి. కానీ ఆఫీసు సమయానికి టైం మించిపోతుందన్న ఆవేదన వాళ్ళైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ఏదైనా కార్యక్రమాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి తరలించి ఇతర మార్గాల్లో చూసుకోవాలని చెప్పి కూడా వాహనదారులు అయితే ప్రస్తుతం వారైతే చెప్తున్నారు. ఇక్కడ ఇంకా మరీ కాసేపట్లో కూడా వాహనాలు ముందుకు వెళ్ళకపోతే ఆఫీస్కి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ప్రస్తుతం అయితే వాహనదారులు అయితే వాపోతున్నారు. ఇదే విధంగా ట్రాఫిక్ క్లియర్ పక్క ఇటు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ కానీ ఉదయం నుంచి కూడా ఇదే విధంగా దాదాపు 2 గంటల పైగా కూడా ట్రాఫిక్ జామ్ కావడంతో అయితే ఇబ్బందికరంగా మారుతుందని చెప్పి వాహనదారులు అయితే వాపుతున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ కేవీ రావుతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. విద్యుత్ అధికారే విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఘటన యాదగిరిగుట్ట విద్యుత్ ఉపకేంద్రంలో స్థానికులు గమనించడం ద్వారా వెలుగు చూసింది. సామాజిక మాధ్యమం ద్వారా ఈ విషయం బహిర్గతమైంది. ఉపకేంద్రంలో బిల్లులు చెల్లించే భవనం వద్ద ఈవీ కారు ఛార్జింగ్ పెట్టి ఉండటం అక్కడికి వచ్చిన వారు చూశారు. ఆరా తీయగా అది లైన్ ఇన్స్పెక్టర్ జంగయ్యదని తేలింది. దీనిపై ఏఈ వివరణ కోరేందుకు ప్రయత్నించగా సెల్ ఫోన్ ఛార్జింగ్ లాగే పెట్టుకోవచ్చంటూ సమాధానం ఇచ్చారు.
ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తాను సెలవులో ఉన్నానని, చౌర్యానికి పాల్పడిన లైన్ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సార్ యాదగిరిగుట్ట ఏఈ సార్ గారు. అవునండి, చెప్పండి. ఎలక్ట్రికల్ వెహికల్ కారు ఛార్జింగ్ పెట్టిర్రు, ఎవరైనా పెట్టుకోవచ్చా అంటున్నా. ఛార్జింగ్ ఎవరైనా పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారా? ఎక్కడండి? మన ఆఫీస్ కాడ, బీసీ కాలనీలో యాదగిరిగుట్ట ఆఫీస్ కాడ. ఆఫీస్ లో మా స్టాఫ్ ఉంటాయి 2. పెట్టుకోవచ్చా సార్ అట్లా? అవును, ఆఫీస్ కారా సార్? మా స్టాఫ్ కదా, అది హైడ్ వెహికల్ ఉంటుంది. అర్థం కాదు. మా డిపార్ట్మెంట్ స్టాఫ్ అవి. అట్లా ఎవరైనా పెట్టుకోవచ్చా సార్? సెల్ ఫోన్ ఛార్జింగ్ లేదని చెప్పి ఛార్జింగ్ పెట్టుకోవట్లేమా? అట్లే పెట్టుకుంటారు. కార్ కింద ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్నట్ట. మీరు ఎవరండి? నేను మీడియా సార్. పెట్టుకుంటారమ్మా, స్టాఫ్ వర్క్ తీసుకున్న వాళ్ళు పెట్టుకున్నారు, ఆఫీస్ లోనే పెట్టుకుంటున్నారు. అంటే అదేమన్నా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి సార్ అట్లా పెట్టుకోవచ్చు అనేసి? ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. మా సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది కదా, నేను ఆఫీస్కి వచ్చి నాకు సెల్ ఫోన్ ఛార్జింగ్ లేదని పెట్టుకోవాలి. సెల్ ఫోన్ వేరు, కార్ వేరు కదా సార్? ఏం వేరుందమ్మా దానికి దీనికి? ఇప్పుడు కార్ ఇది వచ్చేసి గవర్నమెంట్ సొమ్ము కదా సార్, గవర్నమెంట్ గవర్నమెంట్ సమ్మె కదమ్మా. మరి అట్లంటే ఏది సార్? ఛార్జింగ్ అనేది కూడా గవర్నమెంట్ సమ్మె కదా. మేము అదే అంటున్నాం సార్. ఇప్పుడు గవర్నమెంట్ సొమ్ము అనేది పబ్లిక్ ది కదా. ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఎవరు పెట్టుకోవట్లేదు అక్కడ. పబ్లిక్ స్టాఫ్ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. నేను కార్ వేసుకొని వస్తాను, ఆఫీస్ లో కార్ పార్కింగ్ పెట్టుకోకూడదు అంటే ఎట్లయితుంది? మీరు కార్ పార్కింగ్ పెట్టుకోండి, పర్లేదు. యాజ్ ఏ ఆఫీసర్ మీకు ఆ రైట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంట్లో గ్రాండ్ చేయలేక ఆఫీసర్ ఇది వచ్చి చట్నీలు గ్రాండ్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఇంట్లో స్టాఫ్ కి లేట్ అయింది, పుట్టి ఎంటీ ఇడ్లీ తీసుకొచ్చిండు, చట్నీ కావాలి, పల్లీలు గిల్లీలు తీసుకొచ్చి రుబ్బుకొని చేసుకొచ్చి తినొచ్చు అంటే మీరు ఆఫీస్ లో పెట్టుకొని మేము చేసుకొని తింటున్నాం కదండి. చేసుకొని తినడం కూడా తప్పేనా మరి? మీరు చేసుకోండి. 24/7 చేసుకుని తింటున్నప్పుడు చేయకుండా ఎట్లుంటారు? నేను ఏమంటున్నా, హయ్యర్ అథారిటీ కాదు కదా. నేను ఆఫీస్ కానే ఉన్నాను, మీరు ఎక్కడున్నారు? గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది జలకళను సంతరించుకుంది. 4 రోజుల క్రితం 4 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఈ రోజు ఉదయానికి 14.5 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో నీటి మట్టం ఇంకా 5 అడుగుల మేరకు పెరగొచ్చని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. నీటి మట్టం పెరగడంతో గోదావరి నది పరివాహక ప్రాంతం కలకల్లాడుతోంది. కొన్ని రోజుల క్రితం ఇసుక మేటలతో దర్శనమిచ్చిన గోదావరి ఈ రోజు నిండు కొండలా మారింది. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం వరకు వరద నీరు చేరాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమ్లా పెర్సాద్ బిస్సేర్ను బీహార్ ముద్దుబిడ్డగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 8 రోజుల విదేశీ పర్యటనలో ప్రస్తుతం ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఉన్న ప్రధాని అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కమ్లా పూర్వీకులు బీహార్లోని బక్సర్కు చెందిన వారిని, అక్కడి ప్రజలు ఆమెను బీహార్ కుమార్తెగా భావిస్తున్నారని చెప్పారు. బీహార్ రాష్ట్ర వారసత్వం ప్రపంచానికే గర్వకారణమన్నారు. ట్రినిడాడ్లోని పలు వీధులకు బనారస్, పట్నా, కోల్కతా, ఢిల్లీ వంటి పేర్లున్నాయని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య బలమైన స్నేహబంధం ఉందన్నారు. ఇక్కడ భారతీయుల సహకారంతో ఆ దేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని 6వ తరం వరకు భారతీయులకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా OCI కార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల వారంతా భారత్లో ఎటువంటి పరిమితులు లేకుండా నివసించేందుకు, పనిచేసేందుకు వీలు కలుగుతుందన్నారు. అంతకుముందు ఆ దేశ ప్రధాని కమ్లాకు పవిత్రమైన మహాకుంభ జలంతో పాటు రామమందిరం ప్రతిమను మోదీ బహూకరించారు. స్వామి వివేకానంద 123వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. స్వామి వివేకానంద ఆలోచనలు, దార్శనికత నేటి సమాజానికి మార్గదర్శకంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. దేశం పట్ల విశ్వాసాన్ని కలిగించిన వ్యక్తి వివేకానంద అని, ఆయన జీవితమంతా సేవా, కరుణ మార్గంలో నడవడానికి ప్రాధాన్యమిచ్చారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వివేకానంద చేసిన ఆధ్యాత్మిక కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్న మోదీ ఆ ప్రభావం తనపై కూడా ఉందన్నారు. ఇజ్రాయెల్తో యుద్ధం కారణంగా అమెరికాలో నిలిచిపోయిన అణు ఒప్పంద చర్చలు పునఃప్రారంభించేందుకు ఇరాన్ షరతులు విధించింది. భవిష్యత్తులో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ఎలాంటి దురాక్రమణ చర్యలకు పాల్పడకూడదని షరతు విధించింది. ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన భారత్లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహీ తమపై దురాక్రమణలు ఉండకూడదన్నారు.
అందుకు అగ్రరాజ్యం విశ్వసనీయమైన హామీ ఇవ్వాలని చెప్పారు. అలా కాని పక్షంలో అమెరికాతో చర్చలు ఉండబోవని స్పష్టం చేశారు. లేకుంటే అణు ఒప్పందంపై జరిగే చర్చలకు అర్థం ఉండదన్నారు. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ లైజింగ్ను ప్రస్తావించిన ఇరాన్ వద్ద ఇంకా అణ్వాయుధాలను ఉన్నాయని చెప్పారు. అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని ఇజ్రాయెల్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదనే నెపంతో తమపై దాడులు చేయడం సరికాదన్నారు. ఇజ్రాయెల్ ఐక్యరాజ్య సమితి చట్టాలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. తమ అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడులను దుందుడుకు చర్యగా ఎలాహీ అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల అమలుకు ఉన్న డెడ్ లైన్ను పొడిగించే అవకాశాలు కనిపించడం లేదు. జూలై 9 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆ గడువుకు ముందే ఏకపక్షంగా నిర్ణయించిన కొత్త టారిఫ్ రేట్లను తెలియజేస్తూ అగ్రరాజ్యం ఆయా దేశాలకు లేఖలు పంపనుంది. ఈ మేరకు తమ వాణిజ్య భాగస్వాములకు లేఖలు పంపనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాతో వాణిజ్యం చేయాలంటే ఎంత చెల్లించాలన్న దానిపై ఆయా దేశాలకు లేఖలు పంపనున్నట్లు వెల్లడించారు. రేపటి నుంచి రోజుకు 10 దేశాల చొప్పున లేఖలు పంపించనున్నట్లు పేర్కొన్నారు. 170కి పైగా దేశాలు ఉన్నాయని వాటన్నింటితో చర్చలు జరపడం కష్టతరమని ట్రంప్ వ్యాఖ్యానించారు. 20 నుంచి 30% సుంకాల రేట్లు నిర్ణయిస్తామని తెలిపారు. డెడ్లైన్లోగా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే ఆయా దేశాలపై తమ ఇష్టానుసారం సుంకాలను విధిస్తామని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలోనే భారత్, చైనా, బ్రిటన్ వంటి దేశాలు అగ్రరాజ్యంతో వాణిజ్య చర్చలు జరిపాయి. మరో 2 రోజుల్లోగా భారత్, అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్ కుదిరే అవకాశాలున్నాయి. ఆపరేషన్ సింధూర్లో చైనా సరుకును నమ్ముకుని భంగపడ్డ పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. భారత్ చేసిన దాడులను చైనా నుంచి తెచ్చుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోవడంతో అగ్రరాజ్యంతో రక్షణ సంబంధాల బలోపేతం దిశగా పాక్ అడుగులు వేస్తోంది. అమెరికాలో పాక్ సైనికాధికారులు వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికాలో పర్యటించగా తాజాగా పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు అక్కడికెళ్లి అమెరికా సైనికాధికారులతో సమావేశమయ్యారు. F-16 ఫైటర్ జెట్లు, గగనతల రక్షణ వ్యవస్థలను అమెరికా నుంచి కొనుగోలు చేయాలని పాక్ యోచిస్తోందని తెలుస్తోంది. అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు తమ వద్ద ఉన్నాయని, భారత వైమానిక క్షిపణి దాడుల్ని అవి అడ్డుకుంటాయని బీరాలు పలికిన పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో చుక్కెదురైంది. చైనా నుంచి కొనుగోలు చేసిన HQ-9 LY-80 వ్యవస్థలు, వాటి రాడార్లు భారత్ ప్రయోగించిన క్షిపణుల్ని ఆపలేకపోయాయి. చైనా గగనతల రక్షణ వ్యవస్థలు విఫలం కావడమో, సకాలంలో గుర్తించలేకపోవడమో జరిగి ఉండొచ్చని పాక్ భావిస్తోంది. ఈ క్రమంలో చైనా సరుకుకు ప్రత్యామ్నాయ మార్గాల్ని పాకిస్తాన్ వెతుకుతోంది. ఈ నేపథ్యంలో పాక్ సైనికాధికారుల వరుస అమెరికా పర్యటనలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అలా అమెరికా వెళ్లొచ్చారో లేదో, పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు సైతం తాజాగా అగ్రరాజ్యానికి వెళ్లారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత యుఎస్తో రక్షణ సంబంధాల్ని బలోపేతం చేసుకోవడానికి ఈ వరుస పర్యటనలు చేస్తున్నారని తెలుస్తోంది. చైనా పరికరాల విశ్వసనీయతపై ఆందోళనల నేపథ్యంలో అమెరికాకు చెందిన అధునాతన ఆయుధాలు, వ్యవస్థలతో తమ వైమానిక దళాన్ని ఆధునీకరించడంపై పాక్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఎయిర్ మార్షల్, యుఎస్ మిలిటరీ, ఇతర నాయకులతో సమావేశమయ్యారు. F-16 ఫైటర్ జెట్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్, ఎయిమ్-7 స్పారో వంటి వాటిని కొనుగోలు చేయాలని పొరుగు దేశం యోచిస్తోందని తెలుస్తోంది. అయితే దశాబ్దాలుగా చైనాతో పాక్ స్నేహంగా వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా సైనిక ఉన్నతాధికారులు, రాజకీయ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. అయినప్పటికీ అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాల్ని బలోపేతం చేసుకునే లక్ష్యంతో పాక్ సైనికాధికారులు అగ్రరాజ్యంలో అధికారిక పర్యటనలు చేస్తున్నారు. గ్రీస్లోని క్రీట్ ద్వీపంలో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. భారీ సంఖ్యలో చెట్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. కార్చిచ్చు పొగ కారణంగా సమీప ప్రాంతాల్లోని ఆక్సిజన్ స్థాయిలో మార్పులు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమై త్వరగా ఇళ్లను, హోటళ్లను ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు ఎవరూ తిరిగి రాకూడదని సూచించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. గ్రీస్లోని దక్షిణ ద్వీపం క్రీట్లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. బలమైన గాలుల కారణంగా కార్చిచ్చు వేగంగా మరిన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొండ ప్రాంతంలోని అడవి చాలా భాగం దగ్ధమైంది. భారీ పొగ ఆకాశాన్ని కమ్మేయగా కారు మబ్బుల్ని తలపిస్తోంది. పొగ కారణంగా సమీప ప్రాంతాల్లోని ఆక్సిజన్ లెవెల్స్ లో మార్పులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎవరికీ ఏమీ కాలేదని, కార్చిచ్చు ఇలానే కొనసాగితే శ్వాసకోశ సమస్యలు వస్తాయన్నారు. కార్చిచ్చుతో అప్రమత్తమైన అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు. వీలైనంత త్వరగా సమీప ప్రాంతాల్ని ఖాళీ చేయాలని ప్రజలకు నేరుగా ఫోన్ సందేశాల్ని పంపించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు ఎవరూ తిరిగి రాకూడదని సూచించారు. ఈ క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లు, హోటళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించారు.
సుమారు 1500 మందిని అక్కడి నుంచి వివిధ మార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్చిచ్చు అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. సుమారు 230 మంది ఫైర్ ఫైటర్లు కార్చిచ్చు వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నారు. వాటర్ ట్యాంకులు, 10 హెలికాప్టర్ల సాయంతో మంటల్ని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడే క్రీట్ దీపంలో తరచూ కార్చిచ్చు వస్తుంటుంది. 2018లో వచ్చిన భారీ కార్చిచ్చు కారణంగా సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో ఇళ్లు, హోటళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. గాంధీభవన్లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమావేశం వివరాలను మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఉదయం 11 గంటలకు గాంధీభవన్లో పిఎస్సి అట్లాగే పిఎస్సి అడ్వైజరీ కమిటీ 2 కమిటీలకు సంబంధించి సమావేశము మొదలైంది. దాదాపు గంటకు పైగా అయింది ఈ సమావేశం మొదలయ్యి. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఏఐసిసి సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సమావేశం మొదలు కాగానే పటాన్చెరు పాసిమైలారం అగ్ని ప్రమాద ఘటనలో మృతుల ఘటనపైన సంతాపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ కులగణన అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా జరగల, ఏ రాష్ట్రంలో కూడా జరగల. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బీసీ కులగణన పైన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ పైన చర్చించినట్టుగా సమాచారం ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన కూడా చర్చకు వచ్చినట్టుగా పిసిసి వర్గాలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా చేపట్టిన జై బాపు జై భీమ్ సంవిధాన్ కార్యక్రమాలు, అదేవిధంగా జై సంవిధాన్ బచావో కార్యక్రమాలు, వీటికి సంబంధించి కూడా రాష్ట్రంలో జరిగిన తీరుతెన్నులను, తర్వాత ఇతర రాష్ట్రాలలో ఈ కార్యక్రమాలు జరిగిన తీరుతెన్నులను అన్నింటినీ కూడా ఈ చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరొకవైపు పార్టీని సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో ఏ విధంగా బలోపేతం చేయాలన్న దానిపైన కూడా చర్చిస్తున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఇటీవల జూబ్లీ హిల్స్కు సంబంధించిన ఎమ్మెల్యే చనిపోయినాడు. ఆ ఎమ్మెల్యే స్థానంలో ఉప ఎన్నిక జరగనున్నది. ఆ ఉప ఎన్నికలో ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ నిలబెట్టాలా, ఎవరిని నిలబెడితే అక్కడ గెలిచేదానికి అవకాశం ఉండాలి. అక్కడ చనిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ స్థానం కాబట్టి అక్కడ మనం ఏ విధంగా రాజకీయంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే అక్కడ గెలిచే అవకాశం ఉండదు. ఆ అంశాల మీద కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరొకవైపు త్వరలో జరగబోవు స్థానిక సంస్థ ఎన్నికలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎక్కువ స్థానాలను విజయగతిని ఎగరేయాలని చెప్పేసి యోచిస్తున్నారు. అంటే కాంగ్రెస్ అధికార పార్టీగా సత్తా దాటాలని చెప్పేసి యోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ అంశాలను క్షేత్రస్థాయిలో జనంలోకి తీసుకెళ్లాలి, తదితర అంశాల మీద చర్చిస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించుకొని గ్రామ స్థాయి నుంచి కూడా మొత్తం కూడా పార్టీ బలోపేతంగా ఉంటేనే ఇందులో గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి ఆ దిశలో ఈ పిసిసి అడ్వైజరీ కమిటీ సమావేశంలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్.